హలో అందరికీ వెల్కమ్ టు కృష్ణవేణి హర్వేలు. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ అండి. నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్తే నాకు ఇది వైట్ కలర్ ఫ్లవర్ స్పైడర్ లిల్లీ పూసిందనమాట. ఎంత హ్యాపీ అనిపించిందో. అయితే ఆ రోజు పైకి వెళ్ళి కూరగాయలు కోసుకుందామని వెళ్ళాను. ఈ పువ్వు విప్పిందనమాట. ఇప్పుడు మన లిల్లీస్ అన్నీ రైనీ సీజన్లో బాగా విప్పుతాయి. సేమ్ స్పైడర్లానే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అలానే మన చెట్టుకు ఇది జస్ట్ కొమ్మతో నాటిన మందారం అండి. ఇంటి ముందర పెట్టుకున్నాను. డైలీ ఖచ్చితంగా 1, 2 ఒకరోజు అయితే 3, 4 వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. కొమ్మతో పెట్టాను, ఇంత పొడుగు పెరిగింది ఒక పువ్వు అత్తలు అనేసి అనుకున్నాను. బట్ అది మాత్రం బాగా ఇచ్చింది అనమాట. అప్పట్లో పాత మోడల్ ఇది. మా ఇంటి ముందర అమ్మాయి తెచ్చిచ్చింది. అది అలా తీసేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి నైట్ సోక్ చేసి పెట్టుకున్న మన బ్లాక్ కిష్మిష్, రెడ్ కిష్మిష్, అలానే అంజీర్ కూడా సోక్ చేసి ఫ్రెష్గా వాటర్ వేసి కడిగి మళ్ళీ పెట్టుకుని ఆ వాటర్ నేను తీసుకుంటాను అనమాట. అలానే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఒకటి మన గార్డెనింగ్ కోసం అన్నట్టు ఇది చాలా రోజు చూస్తున్నాను. ఇంకా అవసరమా లేదా అని అనుకున్నాను. బట్ ఎందుకో ఆ రోజు పెట్టాలనిపించింది, పెట్టేశాను అనమాట. అయితే ఇది మనం ఎందుకోసం అంటే ఇంటికి మన చెట్లు పెంచడమే కాదు, వాటికి కొంచెం డెకరేషన్ చేస్తే వాటి అందమే వేరనిపిస్తుంది. చిన్న ఇల్లైనా ఎలాంటి ఇల్లైనా మనం ఎంత చిన్న స్పేస్ ఉన్నా కొన్ని మొక్కలుండి వాటిని అందంగా డెకరేషన్ చేస్తేనే వాటి యొక్క అందం మరీ రెట్టింపు అవుతుందన్నమాట. ఏమంటారు ఇది? అయితే ఇవి నేను ఫ్లిప్కార్ట్లో పెడితే ఇవి మనకు కింద కనిపిస్తున్నాయి. అవన్నీ కింద నేలలో పెడితే ఫిక్స్గా ఉంటాయి అన్నమాట. మామూలుగా మట్టి ఉంటుంది కదా, వాటిలో పెడితే. కానీ డైలీ మట్టి ఉంటే వాటర్ పోస్తే ఇవన్నీ వైట్ కలర్వి అన్నీ కొంచెం ఎంతైనా కలర్ షేడ్ అవుతాయి. బట్ నేనేం చేశానంటే వీటిని ఓన్లీ ఇంటి ముందరనే పెట్టుకున్నాను. అయితే నేను 5 వచ్చాయి నాకు. ఇవి అంతా సపరేట్ వచ్చినాయి. వాటిని మనం ఎలా సెట్ చేయాలి ఏం కదా అని కొంచెం జస్ట్ ఒక వీడియో చూసుకున్నాను, ఎలా క్లిప్స్ పెట్టుకోవాలనేసి. ఒక్కటి చూస్తే అలా వచ్చిందనమాట. అవి పైకి ఉంటేనే వాటి యొక్క అందం మరీ రెట్టింపు అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. జస్ట్ మనం ఒకప్పుడు చెట్ల కోసము నేలపైన మనం ఇటుక పిల్లలు పెట్టి ఇలా కట్టేవాళ్ళం కదా, అదేవిధంగా ఇది ఫినిషింగ్ అని అంటారు అనమాట. మామూలుగా మొక్కలు పెట్టి స్టాండ్స్ పెట్టేసి ఇది ముందు నుంచి పెట్టేస్తే చాలా బాగుంటుంది. నాకు ఎందుకో చాలా రోజుల నుంచి అనిపించింది ఈసారి ఏమైనా కాననేసి పెట్టేసుకున్నాను. అబౌట్ 1000 రూపీస్ లోపలనే 800 మేబీ 600కి వచ్చినట్టున్నాయండి. చాలా తక్కువనే ఉంది, అంత కాస్ట్ ఏం లేదు. పెట్టుకోవచ్చు. మంచి యూస్ఫుల్ ఐటమ్. నాకైతే బాగా అనిపించింది. అయితే నేను ఇలా అన్నీ సెట్ చేసి ఆ రోజు చాలా టైం పట్టేసింది. అన్నీ పెట్టి వాటిని ఏదైనా ఒక ఐటెం తీసుకున్నామంటే వాటిని మంచిగా సెట్ చేసి పెడితేనే కదా హ్యాపీనెస్. ఆ రోజు పెట్టి అన్నిటికీ ఎట్లా పెట్టుకోవాలనేసి, వేటికి ఎట్లా పెట్టాలని కొంచెం అటు ఇటు అనేసి కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. దేనికి పెట్టాలి, ఇక్కడ పెట్టాలి అనేసి. ఎటు అవసరం లేదు, పైన నాకేం అవసరం లేదు. నాకు ఎదురుగా కంటికి కనిపిస్తూ ఉండాలి ఇలా మంచిగా ఇంటి ముందుట్టు అనేసి నేను ఏం చేశానంటే ఇక అన్నీ సెట్ చేసుకొని ఒక్కొక్కటి తీసుకొని అలా క్లిప్స్ జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తాను అనమాట. అంతగా ఇబ్బందిగా ఏం లేదు. మంచి స్టాండర్డ్ లుకింగ్ బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట. చాలా బాగా అనిపించింది నాకు ఇది. ఇదంతా తీసేసుకొని సెట్ చేసి ఇక నేను మెల్లగా ఎక్కడ పెట్టాలి ఇంకా అన్ని ఇట్లా పొడువుగా నేలపైన పరిచేసుకున్నాను అనమాట. మనకు గార్డెన్కి ఎంత సపోర్ట్ ఉంటేనే అంత పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం లైన్గా పొడుగా కూడా పెట్టుకోవచ్చు. మంచిగా ఫ్రీ స్పేస్ ఉంటే ఒకేసారి అన్ని పార్ట్స్ పెట్టేసి స్టాండ్స్ పెట్టేసి కూడా పెట్టవచ్చు. పెద్దగా అంతగా కాస్ట్ వచ్చిన ఐటమ్స్ అంటూ ఏం కావు. మంచి యూస్ఫుల్ ఐటమ్ అంట. అన్నీ పెట్టేశాక నేను ఇంటి ముందర ఇది మనకు స్టాండ్ నేను మీషోలోనే తీసుకున్నాను. అయితే ఒక 2 పీసెస్ ఇట్లా పెట్టుకున్నానండి. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇవన్నీ పెట్టాక తులసమ్మకు అనిపించింది. అసలు ఎంత బ్యూటిఫుల్ అనిపించిందంటే తులసమ్మకు పెడితే అసలు నేను కట్ట తీయించేసాను మొన్న పెయింటింగ్ వేసినప్పుడు. అసలు తులసమ్మకు పెడితే అందరూ అసలు జస్ట్ ఇట్లా ఫోటో తీసి పెట్టినా నాకే చాలా అందం అనిపించింది. దాంట్లో మంచిగా తులసి చెట్టు ముందర ఇట్లా వచ్చి
బ్యూటిఫుల్గా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ లుకింగ్, చాలా బ్యూటిఫుల్. నేను చెప్పని అవసరం. ఆ రోజు ఒక రకమైన పువ్వు తులసమ్మకు పెట్టి నేను మంచిగా వీడియోస్ తీసుకొని పోస్ట్ చేసుకునేవాడిని స్టేటస్లో, వాట్సాప్లో. చాలామంది చాలా బాగుందని అన్నారనమాట. అయితే రాఖీ ఫ్లవర్ అయితే తెచ్చి తులసమ్మకు పెట్టాను. నాకు తులసి చెట్టుకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఇంటి పక్కలే మనం ఇట్లా మెట్లు దిగంగానే తులసమ్మను పెట్టుకున్నాను. వాటికి ఇట్లా 4 షేప్స్ పెట్టేసరికి ఆ యొక్క తులసికి రెట్టింపు అందం ఇచ్చింది. అలానే ఇటు సైడ్ ఉత్తరం సైడు మన బుద్ధుని సైడ్ కూడా ఇట్లా పెట్టుకున్నానండి ఫినిషింగ్ లాగా. ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. అందరు చాలా బాగా నచ్చారు. నీకు ఎలా వస్తాయి ఐడియాస్ ఇట్లాంటివి అనేసి అందరు మా ఫ్రెండ్స్ కూడా కొంచెం అప్రిషియేట్ చేయడం. అంటే గార్డెనింగే కాదు, దానికి తగ్గ ఐటమ్స్ తీసుకొని వాటిని యొక్క పెట్టడం చాలా ఇంపార్టెంట్ అనమాట. తక్కువ ప్లేస్ ఉన్నా ఇలా మంచి నీట్గా సెట్ చేసుకున్నాను. ఈ ఉత్తరానికి ఇలా కట్టేసి అవి గాలికి జరగకుండా కొంచెం వీటిని పెట్టుకున్నాను అనమాట. ఒక చిన్న స్క్రూ లాగా పెట్టేసి వదిలేసాను. ఇది నా మంచి యూస్ఫుల్ ఐటమ్ అండి. నాకైతే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇది ఆ గార్డెనింగ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. కొన్ని ఫొటోస్ మీతో ఇలా షేర్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్. థ్యాంక్ యూ.